మరిన్ని అప్డేట్స్ కోసం నేచురల్ మెడిసిన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోగలరు. నా వీడియోలు వీక్షిస్తూ నా ఛానల్ను ఆదరిస్తున్న మిత్రులందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఔషధ మొక్కలకే రారాజు అయిన పోయే ప్రాణాన్ని సైతం నిలబెట్టగలిగే సంజీవిని మొక్క గురించి సమగ్రంగా తెలుసుకుందాం. ఈ చిట్టుపొట్టి మొక్కకు సంబంధించి మనకు తెలిసింది కొంచెమే, తెలుసుకోవాల్సింది చాలా సమాచారమే. సంజీవని ఈ పదానికి అర్థం జీవితాన్ని నింపేది అని. సార్థక నామధేయురాలు అన్నట్టుగా ఈ మొక్క మన జీవితాన్ని ఆరోగ్యంతో ఆనందంతో నింపివేస్తుంది. లక్ష్మణ బూటి అని కూడా పిలువబడే ఈ మొక్క గొప్ప ఔషధ చరిత్ర, విశేషమైన ఆరోగ్య ప్రయోజనాలతో ఆయుర్వేదంలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ మొక్క యొక్క ఉపయోగాలను అన్వేషించడం, ఆరోగ్య ప్రయోజనాలు అర్థం చేసుకోవడం ద్వారా ఈ గొప్ప వనమూలికను మీ జీవితంలో భాగం చేసుకోవచ్చు. ఈ మొక్క చేసే అద్భుతాలను ప్రత్యక్షంగా అనుభవించవచ్చు. రామాయణ కాలంలో లక్ష్మణుడి మూర్ఛ నుండి బయటపడవేసిన ఈ మూలిక ఈ కలికాలంలో కూడా వచ్చే అనేక ఆధునిక వ్యాధులపై పోరాడి వాటి బారి నుండి మనల్ని రక్షిస్తుంది. తిరుగులేని ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. సెల్ ఫోన్, కంప్యూటర్ వంటి పరికరాలు, ఇతర ఆధునిక ఎలక్ట్రానిక్ ఉపకరణాల ద్వారా అధిక రేడియేషన్ ఉత్పత్తి అవుతుంది. దీని ప్రభావంతో మెదడు మరియు చర్మం ఇబ్బందులకు గురి అవుతుంది. హానికరమైన ఇలాంటి రేడియో ధార్మికత నుండి మనల్ని రక్షించగలదు ఈ సంజీవని మొక్క. ఫెర్ను జాతికి చెందింది. సెలగినెల్లసియే కుటుంబంలో పుట్టింది. సెలాగినెల్లా బ్రయోటెరిస్ అనే శాస్త్రీయ నామంతో పిలువబడుతుంది. ఈ మొక్క ఆకులు ముడుచుకొని పిట్ట కాళ్లను పోలి ఉంటుంది. అందుకే పిట్టకాళ్ళు అనే పేరుతో సామాన్య ప్రజానీకం ముద్దుగా పిలుచుకుంటారు ఈ మొక్కను. పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఈ పిట్టకాళ్ళు ఒక గుడ్డలో కట్టి పిల్లల యొక్క మెడకు కడుతుంటారు. గ్రామీణులు ఎక్కువగా ఈ ఆచారాన్ని అనుసరిస్తుంటారు. దీని వాసన పీల్చడం ద్వారా వారి అనారోగ్యం దూరమవుతుంది. కేవలం గాలి సోకినంత మాత్రాన ఆరోగ్యం బాగుపడుతుందంటే ఈ మొక్క యొక్క శక్తి ఏంటో అర్థం చేసుకోండి. ఇప్పటికీ గ్రామీణులు ఈ మొక్కను ఈ విధంగా ఉపయోగిస్తూ ఉంటారు. నిద్రలో ఉలిక్కిపడే పిల్లలకు ఎండిన సంజీవని మొక్క ఆకులు నిప్పులపై ధూపంలా వేస్తారు. ఈ 2 చిట్కాలు పాటించి దాని ప్రయోజనం పొందుతున్నారు గ్రామీణ ప్రాంత ప్రజలు. ఎండించిన సంజీవని మొక్క ఆకుల ధూపంలో విశేషమైన ఔషధ గుణాలు ఉన్న కారణంగా ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. చెడు గాలి, చెడు చేసే శక్తులన్నీ కూడా బయటకు పరుగులు తీస్తాయి. ఈ మొక్కలు ఒక గుప్పెడు తీసుకొని ఒక చిన్న గుడ్డ సంచిలో వేసి ఇంటి గుమ్మానికి కట్టినట్లయితే ఇల్లు జీవశక్తితో నిండిపోతుంది. ఎందుకంటే ఎండిన ఈ మొక్కకు నీళ్లు తగిలిన మరుక్షణం జీవం వస్తుంది. ఆకుపచ్చని రంగుతో కలకలలాడుతుంది. అందుకే ఈ మొక్క వలన మీ ఇల్లు కూడా పచ్చగా కలకలలాడుతూ ఉంటుంది. ఇలా జీవం కలిగి ఉంది కాబట్టి, ఈ మొక్కకు చావు లేదు కాబట్టి సంజీవని అనే పేరు రాలేదు. మృత్యువునైనా కొంతకాలం ఆపగలిగే శక్తి ఈ మొక్కకు ఉంది కాబట్టే పిట్టకాళ్ళ మొక్క కాస్త సంజీవని అయింది. మరణించబోతున్న వ్యక్తుల్లో బ్యాక్యులో వైరస్ ప్రవేశిస్తుంది. ఈ వైరస్ నాశనం అయితే మరణం వాయిదా పడుతుంది. ఈ పని చేయగలిగేవి మన శరీరంలో SFG అంటే స్కోప్ ఫర్ గ్రోత్ అనే గ్రంథులు. వీటిని జనింపజేసే శక్తి సంజీవని మొక్కకు ఉంది. అందుకే ప్రాణం పోయే వ్యక్తికైనా కూడా ఈ మొక్క యొక్క ఆకుల రసాన్ని తాపినట్లయితే మరణం వాయిదా పడుతుందని చెబుతుంటారు. అంటే ప్రాణాన్ని నిలబెట్టే మొక్క ఈ సంజీవని. కోమాలో ఉన్న వాళ్ళకు కూడా ఈ మొక్క వాసన చూపిస్తుంటారు సాంప్రదాయ వైద్యులు. నీరసం, నిస్సత్తుగా తొలగించి ఉత్సాహంగా ఉండటానికి, ఉల్లాసంగా పనిచేయడానికి ఈ మొక్క ఆకుల కషాయం చక్కగా ఉపయోగపడుతుంది. కామెర్ల చికిత్సలో, అదేవిధంగా సుఖప్రసవం కోసం గిరిజనులు ఈ మొక్కను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. దాంపత్య జీవితంలో మధురానుభూతి కలగాలంటే అధిక సమయం శృంగారం చేయాలి. అయితే శీఘ్ర స్ఖలనం అంటే నిమిషంలోపే స్ఖలనం అయిపోయి జీవిత భాగస్వామి అసంతృప్తికి మరియు అసహనానికి కారణమవుతుంటారు చాలామంది మగవారు. ఈ సమస్యను పరిష్కరించి అధిక సమయం ఆనంద డోలికల్లో తేలియాడాలంటే ఈ మొక్కను ఆశ్రయించాల్సిందే.
ఈ మొక్క యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు కలిగి ఉంది. అందుకే ఇది అన్ని రకాల వైరస్లను అంతమొందించగలదు, ఇన్ఫెక్షన్లను నివారించగలదు. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. అధిక వేడి, మంట దూరం చేస్తుంది. క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడగలదు. అడాప్టోజెనిక్ లక్షణాలు ఒత్తిడిని దూరం చేసి సుఖనిద్రకు సహకరిస్తాయి. యాంటీసెప్టిక్ గుణధర్మాలు గాయాలను నయం చేస్తాయి. ఎక్స్పెక్టరెంట్ లక్షణాలు శ్లేష్మం తొలగించి శ్వాస సులభతరం చేస్తాయి. జీవక్రియను పెంపొందింపజేసి కడుపు ఉబ్బరాన్ని దూరం చేసి మలబద్ధకం సమస్యను మాయం చేసే మహత్తర ఔషధ మొక్క ఈ సంజీవని. డిప్రెషన్ అనేది మానసిక ఆరోగ్య రుగ్మత, అణగారిన మానసిక స్థితి. రోజువారీ జీవితంలో గణనీయమైన బలహీనత, కార్యకలాపాలపై ఆసక్తి తగ్గిపోవడం, ఇలాంటి సమస్యలకు న్యూరో ట్రాన్స్మిటర్లను సమతుల్యం చేయడం ద్వారా పరిష్కరిస్తుంది సంజీవని మొక్క. మెదడు పనితీరు మెరుగుపరుస్తుందని, మానసిక అలసటను తగ్గిస్తుందని అధ్యయనాల్లో కనుగొన్నారు. అంతేకాదు, శారీరక అలసట అడ్రస్ కూడా గల్లంతు చేసేస్తుంది ఈ మొక్క. నిద్రలేని, విశ్రాంతి లేని, పొట్టలో ఖాళీ లేని, ఈ 3 రకాల లేని అనేటువంటి కారణాలతో శారీరక అలసట వస్తుంది. ఈ మూడింటిని తుదముట్టించి ఉరకలెత్తే ఉత్సాహాన్ని మీ సొంతం చేస్తుంది సంజీవని మొక్క. వ్యాయామం లేదా శారీరక శ్రమ చేయడం ద్వారా టైప్ 2 డయాబెటీస్, క్యాన్సర్, హృదయ సంబంధ వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు. దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందవచ్చు. అయితే అందుకు శరీరానికి చాలా శక్తి అవసరం. అలాంటి శక్తి నా దగ్గర టన్నుల కొద్దీ ఉంది అంటుంది ఈ మొక్క. షుగర్ ఉన్న వాళ్లకు దానిని నియంత్రించే నేచురల్ ఇన్సులిన్ ఈ సంజీవని. ఎలాంటి ఆరోగ్య సమస్య లేకపోయినా చక్కటి ఆరోగ్య సౌభాగ్యాన్ని పొందాలనుకునేవారు ఉపయోగించవలసిన మొక్క. నల్లమల అటవీ ప్రాంతంలో ఎక్కువగా పెరుగుతుంది. రాళ్ల ప్రక్కన ఉన్న మట్టిలో, బండరాల సందుల్లో, కొండ ప్రాంతాల్లో అధికంగా లభిస్తుంది. శ్రీశైలంలో చెంచులు, స్థానిక ప్రజలు ఈ మొక్కను అమ్ముతూ ఉంటారు. 100 రూపాయలు ఇచ్చారంటే 5 కట్టలు ఇచ్చేస్తారు. మీరు 100 రూపాయలు ఖర్చు పెడితే 1,00,000 రూపాయలు ఇచ్చినా దొరకనంత ఆరోగ్యం మీ సొంతమవుతుంది ఈ మొక్క ద్వారా. ఈ మొక్క వేర్లు నీటిలో నానేలాగా ఉంచి పచ్చగా ఉన్న మొక్కను వేర్లతో సహా చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి 2 గ్లాసుల నీటిలో వేసి 1 గ్లాసు అయ్యే వరకు మరిగించి రుచి కోసం తాటి బెల్లం లేదా తేనె, కాస్త నిమ్మరసం కలిపి సేవించండి. అమోఘమైన రుచి, అద్భుతమైన ఆరోగ్యం మీ సొంతం అయ్యి తీరుతాయి. ఇలాంటి మంచి సమాచారంతో కూడిన మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.